వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. పంజాబ్లో జరిగిన ఓ హత్య కేసు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వివాహేతర సంబంధాలు ఎంతటి ఘోర పరిణామాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. లుధియానాలో జరిగిన మర్డర్ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇల్లీగల్ ఎఫైర్స్ ప్రాణాలను తీస్తున్నాయని మరొకసారి రుజువైంది. ఇంతకీ అసలేం జరిగింది? ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నవారు ఎంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదు. పంజాబ్లోని లుధియానాలో ఓ హోటల్ గదిలో జరిగిన మహిళా హత్య కేసులో పోలీసులు షాకింగ్ నిజాలు వెల్లడించారు. ప్రియురాలిని ప్రియుడే హత్య చేసినట్లుగా దర్యాప్తులో తేల్చారు. నిందితుడు అమిత్ నిషాద్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ప్రియురాలు రేఖ హోటల్లోనే విగత జీవిగా మారింది. ఒకరినొకరు చంపుకునేంత పగలు ప్రతీకారాలు ఏమీ లేవు. పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు టార్చర్ చేయడంతో ప్రియుడు కోపోద్రిక్తుడయ్యాడు. ఇక అంతే, ఆమెను దారుణంగా చంపేశాడు. తర్వాత సాఫీగా బయటికెళ్తూ భోజనం తీసుకొస్తానని చెప్పి వెళ్లాడు. ఎంతసేపటికి రాకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. రూమ్ డోర్ కొట్టినా లోపలి నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు డోర్ని పగలగొట్టి చూడగా రేఖ చనిపోయి కనిపించింది. సీసీ ఫుటేజ్ని పరిశీలించగా ఇద్దరూ కలిసే హోటల్కి వచ్చినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అమిత్, రేఖ కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్నారు. ఏకాంతంగా గడిపేందుకు హోటల్కు వచ్చారు. ఓ రూమ్ని రెంట్కు తీసుకున్నారు. 3 గంటల తర్వాత ఒక్కడే బయటికి రావడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. ఈ టైంలో ఏం జరిగిందనే విషయంపై ఆరా తీయగా అసలు నిజం తెలిసి షాక్కి గురయ్యారు పోలీసులు. పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు అడగడంతో అందుకు ఒప్పుకోలేదు. ఇక అంతే, ఆమెకు పట్టలేనంత కోపం వచ్చింది. ప్రియుడి మర్మాంగాన్ని కట్టర్తో కట్ చేసింది. తీవ్రంగా గాయపడి ఆగ్రహానికి గురైన అమిత్ రేఖను గొంతు నులిమి హత్య చేశాడు. బాధని భరిస్తూనే బయటకొచ్చాడు. ప్రియురాలు రేఖ తన భర్త నుండి కొన్నాళ్లుగా విడిగా జీవిస్తోంది. ఆమెకు 2 పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. అమిత్, రేఖ మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. ఇద్దరూ తరచుగా కలుసుకునేవారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే అమిత్ చంపేసినట్లుగా తెలిపారు పోలీసులు. జగీర్పూర్ న్యూ అమర్జిత్ కాలనీ నివాసి అమిత్ నిషాద్గా గుర్తించారు. రేఖతో కలిసి దానామండాలోని ఇండో అమెరికన్ హోటల్కి వచ్చి అక్కడ ఇద్దరూ ఒక గదిని అద్దెకి తీసుకున్నారు. దాదాపుగా 3 గంటల తర్వాత అమిత్ ఒక్కడే హోటల్ నుండి బయటికి వెళ్ళిపోయాడు. మేనేజర్ అడిగినప్పుడు అతను భోజనం తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పాడట. అతని మాటల్లో తేడా రావడంతో అప్పుడే అనుమానం వచ్చిందట. చాలాసేపటి వరకు తిరిగి రాకపోవడంతో సిబ్బంది గదిలోకి వెళ్లి చూడగా అక్కడ మహిళ మృతదేహం పడి ఉంది. పోలీసులు సంఘటనా స్థలం నుండి కట్టర్ను స్వాధీనం చేసుకున్నారు. గదిలోని బెడ్షీట్, బెడ్, ఇతర వస్తువులని ఫోరెన్సిక్కి పంపించారు. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ ఇద్దరు చనిపోయారు. రేఖ 2 పిల్లలు అనాథులుగా మారిపోయారు. ఎంతో భవిష్యత్తు ఉన్న అమిత్ జీవితం అంధకారంగా మారిపోయింది. అతని హెల్త్ కండిషన్ క్రిటికల్గా ఉన్నట్లు తెలుస్తోంది.